ఎవరికి సందేహాలు లేనట్టున్నాయి. ఓకే. అయితే కార్తీక మాసంలో ఇంకొకటండి మీ అందరికీ చెప్పాల్సిన విషయం ఏంటి అంటే, కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద దీపం వెలిగిస్తే మంచి జరుగుతుంది అని అంటాం. అలా అని శివాలయాల్లో వేసే ఉసిరి చెట్టు వేసిందే చిన్న మొక్క. ఆ మొక్క కిందకి వెళ్ళి మనం ఏం చేస్తామండి, శుభ్రంగా దీపాలన్నీ వెలిగించేసుకొని ఆ ఉన్న మొక్కను చంపేస్తాం. కాబట్టి అలాంటి పనులు ఎవరు చేయకండి దయచేసి. ఇంకా శివాలయంలో దీపాలు వెలిగిస్తే, ధూపాలు వెలిగిస్తే ఏవో జరిగిపోతుందని ఇష్టం వచ్చినట్టు మీరు ఏం చేస్తారంటే, ఆలయాలకు వెళ్ళి శుభ్రంగా దీపాలు ఊదొత్తులు అన్నీ తీసి కట్ట వెలిగించేసి అందరినీ ఇబ్బంది పడుస్తూ ఉంటారు. ఈ యొక్క ధూపాలు ఉన్నాయి కదా అని అగరబత్తులు 20 30 వెలిగించారనుకోండి, గుడి మొత్తం పొగైపోతుంది. అక్కడ ఉన్న ఆలయ పురోహితుడు కూడా ఆ పొగని పీల్చలేడు, పీల్స్తే వచ్చేది ఇబ్బందే. కాబట్టి మీరు ఈ జాగ్రత్తలు పాటించండి. అదేవిధంగా గుళ్ళో దీపాలు వెలిగించాలి, నంది దగ్గర దీపాలు వెలిగించాలి అని చెప్తారండి. మీరేం చేస్తారు, ఆ కార్తీక మాసంలో శుభ్రంగా వచ్చేసి నంది దగ్గర అక్కడ ఇక్కడ ఇష్టం వచ్చినట్టు దీపాలు వెలిగించేస్తారు. ఆ మసి అంతా నందీశ్వరునికి తగిలి శుభ్రంగా కాలిపోతుంటాడు మీరు పెట్టే దీపాలకి. కాబట్టి అలాంటి పనులు ఎవరో చేయకండి. మీరు దేవాలయం బయట వెలిగించండి కావలిస్తే, కానీ